ఆదిత్య, ఎవరు ఫోన్లో? అమూల్య ఫోన్ చేసింది. అలాగా? ఏమంటుంది? నన్నెప్పుడు వాళ్ళ ఇంటికి రావద్దు అంటుంది. తన వల్ల నేను కొరడా దెబ్బలు తిన్నానని బాధపడుతుంది. పిచ్చిపిల్ల. చెల్లెలి కోసం ఈ అన్నయ్య కొరడా దెబ్బలేంటి, ప్రాణం ఇవ్వమన్నా ఆనందంగా ఇచ్చేస్తాడని తనకు అర్థం కావడం లేదు. ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అదేం లేదులే. ఇదిగో నీకిష్టమని పొంగల్ చేసి తీసుకొచ్చాను. ఫ్రెష్ అయితే ఎందుకనిరా. ఎందుకు ఇవన్నీ? నాకు తీసుకురావద్దని చెప్పాను కదా. అమూల్య కూడా నేను తన ఇంటికి రావద్దని చెప్పింది కదా, అందుకని వెళ్లకుండా ఉంటావా? ఎవరి ప్రేమ వాళ్ళది కాబట్టి ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తిందు కాని. సరే. సీతా, సీతా. ఏంటండి? టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి సీత, ఏంటి అలా చూస్తున్నావు? టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. టిఫిన్ పెట్టు. అలాగేనండి. చూడు, తింటున్నవాడి ముందు నుంచి కంచం నెట్టేయటం తప్పు అని నిన్నే అందరూ నీకు చెప్పారు. పెద్దవాళ్ల మాటల్ని గౌరవించడం, వాళ్ళు చెప్పే మంచిని పాటించడం మర్యాదగా ఉంటుంది. నువ్వు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చుని తినాలో నిన్ననే చెప్పాను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ తాగాలో చెప్పాల్సింది నువ్వు కాదు. అదిగో అమ్మ. అమ్మ? ఆవిడ నీకు అమ్మ కాదో? ఆ మాట అనే హక్కు నీకు లేదు. అయినా అమ్మ అని పిలిపించుకోవడానికి ఆవిడికి లేని ఇబ్బంది నీకేంటి? నువ్వేమీ మా అమ్మ కడుపున పుట్టలేదు. కడుపున పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమని పొందాను. నువ్వు పుట్టక ముందు నుంచి నేనా దేవతని అమ్మ అని పిలుస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా కొడుకువి కాదు అని అమ్మ చేత చెప్పించు. ఈ క్షణమే వెళ్ళిపోతాను. చెప్పించగలవా? అంటే నన్ను కాదని ఈ ఇంట్లో ఉండగలనని అనుకుంటున్నావా? ఉంటాను, ఉండి తీరుతాను. ఎందుకంటే ఇది నా ఇల్లు. నీ ఇల్లా? అవును, ఈ ఇల్లే కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నాదే. ఈ కుటుంబానికి సంబంధించిన కంపెనీ కూడా నాదే. ఈ ఇంట్లో తింటున్న తిండి నాది. అది నేను సంపాదించింది. నేను నా కుటుంబం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించింది. నా కుటుంబం కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. నువ్వు నా కుటుంబం కాదు అనుకుంటే నాకు దూరంగా ఉండు. అంతేకాని నా జోలికొస్తే మాత్రం బాగుండదు.
అమ్మా బాలుకు చెప్పు, నా తమ్ముడిగా ఉంటే నేనెప్పుడు అతన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. కాదు పరాయివాడిగా ఉంటాను అంటే అలాగే ఉండమను. కానీ నా జోలికొచ్చినా నా గురించి తప్పుగా మాట్లాడినా నేను సహించను. ఇది నా మాటగా చెప్పమ్మా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో మీ పెద్ద కొడుకుగా ప్రతి విషయంలోనూ నాకు అధికారం, హక్కు ఉంటాయి. దాన్ని కాదనే అధికారం మీకు, నాన్నకి, తాతయ్యకి తప్ప ఇంకెవ్వరికీ లేదు అనే విషయం బాలుకి అర్థమయ్యేలా చెప్పమ్మా. అమ్మా నేను వస్తాను. సీత నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి రా. అలాగేనండి. ఏంటమ్మా ఏంటిది? చెప్పాడుగా, వాడి ఇంటి పెద్ద కొడుకు. వాడి హక్కులు ఏమేమి ఉన్నాయో చాలా క్లియర్గా చెప్పాడు. రాముని నువ్వు అన్నయ్యగా అంగీకరించలేకపోవచ్చేమో కానీ మేం మాత్రం వాణ్ణి సొంత కొడుకుగానే అనుకుంటున్నాం. నీకు నచ్చకపోతే వదిలేసాయి, నీకు నచ్చినట్టుగానే ఉండు. అంతేకాని వాడి విషయంలో తలదూర్చొద్దు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి మేము బాధ్యులం కాదు బాలు. ఈ ఇంటి పెత్తనం, ఈ ఇంటి బాధ్యతలన్నీ మా పెద్ద కొడుకు రామ్ చేతుల్లో ఎప్పుడో పెట్టాము. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా వాడికి సపోర్ట్ చేయడమే తప్ప వాడు చేసే పరిణామాలని కాదనలేము. ఏంటి బాలు ఇది? ఉన్నట్టుండి ఆ శ్రీరామ్ ఇలా మారిపోయాడేంటి? నిన్న రాత్రి కంచం పక్కకి లాగేస్తే తలంచుకొని వెళ్ళిపోయిన మనిషిలో తెల్లారేసరికి ఇంత చేంజ్ ఎలా వచ్చింది? వాడు కొత్త స్ట్రాటజీ మొదలు పెట్టాడన్నమాట. దానికి ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారో, వాడు ఎలా ఈ ఇంట్లో ఉంటాడో అది కూడా చూస్తాను. సార్, రామ్ గారికి కూడా ఒక మాట చెప్తే. అసలు రామయ్యవడయ్యా? ఈ కంపెనీ ఓనర్ నా అల్లుడు బాలు. ఈ కంపెనీ మాది. ఆ రాముకి అసలు ఆఫీసులోకి వచ్చే అర్హతే లేదో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను చెప్పాను అంటే అదే ఫైనల్. నేను చెప్పిన రేటుకే మీరు చెయ్యాలి, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డిసైడింగ్ అథారిటీ నాదే. కాదు అనడానికి ఎవరికీ హక్కు లేదు. ఏంటి సరాసరి లోపలికే వచ్చారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ, సెక్యూరిటీ! చేసిన పెత్తనం చాలు గాని ముందు ఆ సీట్ నుంచి లేండి. అది ఎండి గారి సీట్. అందులో కూర్చునే అర్హత మీకు లేదు. పోనీ మీకుందా? అవును, నాకే ఉంది. ముందా చైర్ ఖాళీ చేయి. నేను చెయ్యను. చెయ్యకపోతే అదే సెక్యూరిటీని పిలిచి బయటికి పంపించాల్సి వస్తుంది. నన్ను 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 బయటికి ఎంటిస్తావా? నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? ఈ కంపెనీకి వారసుడు, ఈ ఆఫీస్ ఎండి అయిన బాలుకి స్వయాన మామగారిని. కానీ నువ్వెవ్వరు? అసలు నీకు ఈ ఆఫీస్కి సంబంధం ఏంటి? నేను కూడా ఈ కంపెనీకి వారసుండే. ఎవరికి పుట్టావో తెలియని నువ్వు వారసుడివా? షట్ అప్ దివి. మా అమ్మా నాన్నలు నేర్పించిన సంస్కారం వల్ల ఈ క్షణం నువ్వు బ్రతికిపోయావు. లేదంటే ఈ పాటికి తవడ పగిలిపోయేది. నన్నే కొడతావా? ఎస్. ఇంకోసారి నోరు జారితే మొత్తం 32 పళ్ళు రాలిపోతాయి. ముందు బయటికెళ్ళు. నో!
నేను బయటికి పోను, ఇక్కడే ఉంటా. ఎస్. ఉంటావా? నేనే నిన్ను పంపిస్తాను. రా. కాలర్ వదలు. రై, నీకే చెప్పేది. కాలర్ వదలు. నా వదలరా. రై, రై, వదలు. నా వదలు, వదలు. రై, ఇడియట్, వదలు. రై, రై, రై. రేయ్! ఇంకొక్కసారి నా పర్మిషన్ లేకుండా లోపలికి అడుగు పెడితే మర్యాదగా ఉండదు. గెట్ అవుట్. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. నీ అంత చూస్తాను. సారీ ఫర్ ది ట్రబుల్. ఇక నుంచి అన్ని విషయాలు నాతోనే చర్చించవచ్చు. ఇక అన్ని డెసిషన్స్ తీసుకునేది కూడా నేనే. ఓకే? అలాగే సార్, మీరుంటే మాకింకా చాలా సంతోషం సార్. ఏం డాడీ, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఇంకేం కావాలమ్మా? ఏదో అల్లుడికి సహాయంగా ఉందామని నేనిక్కడికి వచ్చినందుకు నాకు గొప్ప సన్మానమే జరిగింది. ఆ శ్రీరామ్ వచ్చి నన్ను అవమానించి ఆఫీసు నుంచి షర్ట్ పట్టుకొని బయటికి లాక్కొచ్చేశాడు వాడు. ఏంటి మావయ్య, మీరు చెప్పేది నిజమా? చూడు బాలు, నా కూతురు మొహం చూసి ఇక్కడికి వచ్చాను గాని నాకేం బిజినెస్లు లేక కాదు. అయినా ఏ అధికారం ఉందని ఆ రాముగాడు నా కాలర్ పట్టుకొని బయటికి లాక్కొస్తాడు? ఇడియట్. ఏంటి బాలు ఇది? కావాలని ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. మా డాడీని అవమానించాలని కావాలని టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. నా ఆఫీస్లో నా మామగారిని అవమానిస్తాడా? ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను. రే శ్రీరామ్, శ్రీరామ్, ఎంత చూస్తాన్రా? ఏయ్, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ప్లీజ్, ఐ విల్ కాల్ యూ లేటర్. ప్లీజ్. అలాగే సార్. యా. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకొని రావాలని నీకు తెలీదా? సీత, వీళ్ళని బయటికి పంపించు. నన్ను బయటికి పంపిస్తావా? ఇది నా ఆఫీస్. నా మామగారిని అవమానించింది చాలక నన్ను కూడా బయటికి వెళ్ళమంటావా? ఆ చైర్ నాది. ఈ కంపెనీ ఎండీని నేను. ఎండివి నువ్వు అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? కానీ నేను కంపెనీ ఎండి అని చెప్పడానికి మా అమ్మా నాన్నలు రాసిచ్చిన అథెంటికేషన్ లెటర్ ఉంది. నీ దగ్గర ఏమైనా ఉందా? మరి ఇన్ని రోజులు ఆ చైర్లో బాలుని ఎలా కూర్చోబెట్టావ్? అది కేవలం నేను నామమాత్రంగా ఇచ్చిన ఒక టెంపరరీ పోస్ట్. న్యాయబద్ధంగా నీకు సంబంధించింది కాదు. ఇచ్చిన అధికారాన్ని ఇప్పటికే చాలా మిస్యూజ్ చేశావు. ప్రతి అడ్డమైన వాణ్ణి తీసుకొచ్చి ఛాంబర్లో కూర్చోబెట్టి కంపెనీ విలువని నాశనం చేశావు. ఇక చాలు. ఈ చైర్లో కూర్చునే అర్హత నీకు లేదు. బయటికి వెళ్ళవు. ఏంటి? ఐ సే గెట్ అవుట్. బాలు, పదా రా. ఛ! నాగేంద్ర, నాగేంద్ర, నాగేంద్ర ఎక్కడు? ఓ డిపి గారు, ఏంటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి. నేను తీరిగ్గా కూర్చొని మాట్లాడడానికి రాలేదు నాగేంద్ర. నాకు హెల్ప్ కావాలి. చేసి పెడతావా? హెల్పా? ఏం హెల్ప్ కావాలి? ఆ రాముగాడి అంతు చూడాలి. వాడి కాళ్ళు చేతులు విరిచి పారేయాలి. లేదు శాల్తీనే లేపేస్తాను అంటే ఇంకా సంతోషం. నీకెంత డబ్బు కావాలో ఫిగర్ చెప్పంతే. ఏమైంది డిపి గారు, అంత ఆవేశంగా ఉన్నారు? ఏంటి విషయం? ఆ రామ్ మీద నాకు కూడా పేకల దాకా కోపం ఉంది.
కానీ శాల్తీని లేపేయడం అంటే ఏదో పెద్ద విషయమే జరిగింది. ఏమైంది? వాడు నా మీద చేయి చేసుకున్నాడు నాగేంద్ర. ఆ రామ్ గాడు సీత ఆఫీస్కొచ్చి నన్ను బయటికి గెంటేశారు. వాడు నా షర్టు పట్టుకొని వాడు ఏ చేత్తో నా షర్టు పట్టుకున్నాడో ఆ చేతులు విరిగిపోవాలి. నువ్వు ఎంతమంది మనుషుల్ని పెడతావో నీ ఇష్టం. చెప్పు, ఈ పని చేస్తావా లేదా? డబ్బులు పెడితే జరగనివంటూ ఏముంటాయి డిపి గారు? ఏ గోరా, చెప్పండి అయ్యా. నలుగురు మనుషుల్ని తీసుకెళ్ళి ఆ రామ్గడి అంతు చూడాలరా. అలాగేనయ్యా. అక్కడ పరిస్థితులు బట్టి కాళ్ళు చేతులు విరిచేస్తావో లేదంటే ప్రాణాలే తీసేస్తారో మీ ఇష్టం. పని మాత్రం అయిపోవాలి. అలాగేనయ్యా. వాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అటాక్ చెయ్యండి. ఆ రాముగాడి చావు వార్త నాకు శుభవార్త కావాలి. అర్థమైందా? అలాగేనయ్యా. నాగేంద్ర, పనవ్వాలి. ఏ గోరా, రామ్లో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు రాణి. వాడలా ప్రవర్తించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసినా ఏం మాట్లాడినా మౌనంగా ఉంటాడనే ధైర్యంతో బాలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాడి ఆటలు సాగవనే విషయం ఇప్పుడు బాగా అర్థమైనట్టుంది. ఏదైనా అంతేనండి. తలొంచుకొని వెళ్తున్నంత కాలం మనల్ని అందరూ చేతగాని వాళ్ల కిందనే జమ కడతారు. ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అప్పుడే మనమేంటో అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఈ కుటుంబం కోసం, మన కోసం రాము అన్నిటికీ తల వంచుకొని వెళ్ళిపోయాడు. అది అలుసుగా తీసుకొని బాలు అవమానించటం మొదలుపెట్టాడు. ఎంత దుర్మార్గం కాకపోతే తినే కంచాన్ని లాగేస్తాడండి. అసలు ఏంటి రాణి ఇది? మన ఇల్లు ఎలా ఉండాలని కోరుకున్నాం, చివరికి ఎలా అయిపోయింది? మన నలుగురు పిల్లలు మనకు 4 స్తంభాల్లాగా మన అయోధ్య నిలయాన్ని నిలబెడతారనుకుంటే చివరికి ఎవరికి వాళ్ళన్నట్లు అలా అయిపోయారేంటి? అమూల్య జీవితం అలా, ఆదిత్య జీవితం ఇంకోలాగా, బాలు పరిస్థితి మరోలాగా ఉంది. చివరికి రాముని ఒంటరిని చేయాలని చూస్తున్నారు. స్వార్థం అండి. ఈ స్వార్థం అనేది కత్తి లాంటిది. మనిషి ఎదుగుదలకి వాడుకుంటే అందనంత ఎత్తుకు ఎదుగుతాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరికి ఆ స్వార్థానికే బలైపోతాడు. బాలు విషయంలో జరుగుతోంది అదేనండి. కానీ మన పరిస్థితి ఏంటి రాణి? ఏ కన్ను పొడుచుకున్నా జీవితం అంధకారమయ్యేది మనకే. మన నలుగురు పిల్లల్లో ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టుకోవాల్సింది మనమే కదా రాణి? లేదండి, రాము ఎప్పటికీ ఆ పరిస్థితి రానివ్వడు. రాముని ఇంట్లోంచి బయటికి పంపించాలని బాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ రాము తిప్పి కొడతాడు. నిన్నటిదాకా భరించటం అలవాటు చేసుకున్న మనిషి ఎదురు తిరిగి ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. మీరు చూస్తూ ఉండండి, అన్నీ సెట్ చేస్తాడు. ఈ అయోధ్యని ఒక ఆనంద నిలయంగా నిలబెడతాడండి. మీరు చూస్తూ ఉండండి. సార్, చెప్పుకోరా. అడ్వాన్స్ కావాలి సార్. ఎంత కావాలి? ముందు 1 లక్ష ఇవ్వండి. 1,00,000 కాదు, 2 లక్షలు ఇస్తాను. కానీ సాయంత్రం 5 గంటలకల్లా ఆ రామ్గాడు హాస్పిటల్లో చేరాడనే వార్త నేను వినాలి. అలాగే సార్. అర్థమైందిగా?
చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది సార్. హ్మ్. అసలు నువ్వు మనిషివేనా? మా అన్నయ్యని ఎందుకు టార్గెట్ చేశావు? ఎందుకు మా అన్నయ్య కాళ్ళు చేతులు విరిచేయాలని చూస్తున్నావు? వాడసలు మీ అన్నయ్యే కాదని అందరం చెప్తూ ఉంటే ఇంకా నువ్వెందుకు వాడిని అన్నయ్య అని పిలుస్తున్నావు? ఎవరు ఏం చెప్పినా రామ్ నాకు అన్నయ్యే. అయినా తను నీకేం ద్రోహం చేశాడు? ఒకటి కాదో చాలా చేశాడు వాడు. నా బిజినెస్ ని దెబ్బతీశాడు, కంపెనీ నుంచి బయటికి గెంటేశాడు, అందరి ముందు నన్ను అవమానించాడు. వాణ్ణి ఊరికే వదిలేస్తాననుకుంటున్నావా? ఎవర్రా మీరు? ఏం కావాలి? ఏ సెంటర్ అవండి?